Hello buddies, welcome back to our channel The Uni Vibe with us. సో ఏంటి ప్రతి మండే క్యాలెండర్స్ బుక్ చేసుకోమని చెప్పింది, ఇప్పుడు ఫ్రైడేనే ఎందుకు చెప్తుందా అని చూస్తున్నారా? సో మండే అంటే బాగా లాగ్ అయిపోతుంది కదా. ఫ్రైడే నుంచి మనకి ఎలాగో 2 days వీక్ ఆఫ్ కదా, వీక్ ఆఫ్లో చిల్గా రిఫ్రెషింగ్గా ఉండాలని చెప్పి మన వీడియోస్ అన్నీ మన BTS వీడియోస్ అన్నీ మండే కాదండి, ఇక్కడ నుంచి ప్రతి ఫ్రైడే మనం BTS కోసం పెట్టబోతున్నాం, BTS స్టోరీస్ కూడా చెప్పబోతున్నాం. సో ఆల్రెడీ మీరు నా షార్ట్ చూసినట్టయితే ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఈరోజు వీ కోసం చెప్పబోతున్నా అని. ఈరోజు నేను వీ చైల్డ్హుడ్ స్టోరీ, తన సక్సెస్ స్టోరీ, అసలు ఇంత BTSకి రావడానికి గల కారణాలు అన్నీ చెప్పబోతున్నా. అతని కంప్లీట్ నేమ్ అయితే మీకు కూడా తెలుసు, కిమ్ టయోంగ్. సో మనం ముద్దుగా వి అనే పిలుస్తాంలేండి, నేనైతే వి అని పిలుస్తాను. మరి మీరేమని ముద్దుగా పిలుచుకుంటారో కిందనైతే కమెంట్ చేయండి. అండ్ స్టార్టింగ్ డేస్లో వస్తే తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో తన డేట్ ఆఫ్ బర్త్ మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నిజంగానే వి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మీకు అతని డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది, బట్ నేను చెప్తా మన వీడియో కోసం అని. సో అతనైతే 1995 December 30 సౌత్ కొరియా డాగ్యూలోని పుట్టారనమాట. సో వాళ్ళ పేరెంట్స్ ఫార్మర్స్, ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవాడు, బట్ తన డ్రీమ్స్ మాత్రం చాలా బిగ్. అందరి పిల్లల్లో కన్నా వి చాలా డిఫరెంట్గా ఉండేవాడు. ఎప్పుడు తన కాన్సన్ట్రేషన్, ఫోకస్ మొత్తం ఆర్ట్ మీద, మ్యూజిక్ మీద, యాక్టింగ్ మీద మాత్రమే ఉండేది. ఇంకా పిల్లలందరూ ఆడుకుంటూ ఉండినప్పుడు కూడా వి మ్యూజిక్ వినడం, లేదంటే తను ఎలా కెరియర్లో గ్రో అవ్వాలని ఆలోచించడం, తను ఒక బిగ్ స్టేజ్ కోసం ఎప్పుడూ ఆలోచించేవాడు అండ్ డ్రీమ్ చేసేవాడు. అండ్ చిన్నప్పుడే తను సాక్సోఫోన్ని నేర్చుకున్నాడు, అది వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేస్తేనే నేర్చుకున్నాడు. అప్పటికి తనకు ఒక క్లారిటీ వచ్చింది అండ్ తన డ్రీమ్ కూడా క్లియర్ అయింది, ఏంటంటే ఐ వాంటెడ్ టు బికమ్ ఏ మ్యూజిషియన్. అప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నాడు వి. బట్ మనకు తెలిసిందే కదా, లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ ఫర్ ఎనీ వన్ అవుట్ హియర్. సో వీక్ కూడా అంతే, లైఫ్ అంతా ఈజీ కాదు. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి నో బిగ్ కాంటాక్ట్స్ అండ్ ఫేమ్ రావడానికి ఛాన్స్ కూడా లేదు. బట్ తను ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వలేదు. ఒకసారి తనే చెప్పాడు, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్ అని. సో తర్వాత ఒక రోజు ఏమైందంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒక బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్కి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తే తన ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దామని చెప్పి తను కూడా తన ఫ్రెండ్తో పాటు వెళ్ళాడు. సో అక్కడ ఏమైంది, ఒక స్టాఫ్ చూసి వై డోంట్ యూ ట్రై వన్స్ అని ఒక్కటే ఒక క్వశ్చన్ అడిగారు. సరే అక్కడ ఏముంది, ట్రై చేస్తే తప్పేముందని చెప్పి వి కూడా వెళ్ళాడు. అక్కడే ఒక పెద్ద మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ వల్లనే ఇప్పుడు BTS అనే దీంట్లో వి ఉన్నాడు. సో ఆ రోజైతే హీ వాజ్ ద ఓన్లీ 1 person ఫ్రమ్ డాగ్యూ టు పాస్ ఆల్ ద ఆడిషన్ దట్ డే. అండ్ ఆ మూమెంట్ నుంచే మన వి జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ తన ట్రైనీ డేస్కి వస్తే ఆ ట్రైనింగ్ లైఫ్ అంత ఈజీ కాదు, మనకు కూడా అంతే కదా. సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ లైఫ్ ఎంత హార్డ్ ఉంటుందో వీక్ కూడా అంతే హార్డ్గా ఉంది. తన ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చేసాడు, ఎన్నో స్లీప్లెస్ నైట్స్, ఇంకా స్ట్రెస్, లోన్లీనెస్ అన్నీ చాలా పెరిగిపోయి అయినా కూడా వి ఎప్పుడు తన స్మైల్ని లూజ్ అవ్వలేదు. కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసేవాడు, ప్రతిరోజు పాటలు పాడేవాడు, డ్యాన్స్ చేసేవాడు అండ్ పర్ఫామ్ చేసేవాడు. ఎన్నో ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఎంతో పెయిన్, ఎంతో హోప్తో ఫైనల్లీ 2013లో BTSకి డెబ్యూట్ చేశాడు, అదే అండర్ మన బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్లో. అప్పుడు వి మనకొక హిడెన్ మెంబర్గా ఇంట్రడ్యూస్ అయింది. సో దట్ వాజ్ అ సీక్రెట్ కార్డ్ ఫర్ ద ఫ్యాన్స్. సో స్టార్టింగ్లో వి చాలా సైలెంట్గా, కామ్గా, ఫన్నీగా, మిస్టీరియస్గా ఉండేవాడు. కానీ ఫ్యాన్స్ ఏం చేశారు, స్లోగా తన్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. తన వాయిస్ని, తన వాయిస్లో ఉన్న డెప్త్నెస్ని, తన స్మైల్ని అండ్ మెయిన్ దట్ చామ్ అన్నమాట. సో వాళ్ళే క్వశ్చన్ చేసుకునేవారు, హూ ఈస్ దట్ గాయ్ విత్ దట్ బాక్సీ స్మైల్ అని. సో దట్ క్వశ్చన్ వాజ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఫ్రమ్ నో మోర్ డ్రీమ్ డేస్ టు స్ప్రింగ్ డే అండ్ బటర్, వీస్ వాయిస్ బికమ్ వన్ ఆఫ్ ద BTS ఎమోషనల్ స్ట్రెంగ్త్. అండ్ అక్కడి నుంచి వి తన స్టోరీని, తన సక్సెస్ని బిల్డ్ చేశాడు. సో నౌ ద కిమ్ టయోంగ్ వాజ్ యాక్టర్, మోడల్, సింగర్, విజువల్ కింగ్ అండ్ గ్లోబల్ ఐకాన్. And he was also called the world's most handsome man and multiple times. బట్ ఇన్ని జరిగినా కూడా తను ఏ రోజు గర్వపడలేదు, ఏం చేయలేదు. తన హార్ట్ సేమే ఉంది, అంతే సింపుల్గా, అంతే హంబుల్గా, అంతే ప్యూర్గా ఉన్నాడు. సో మన వి ఫ్రెండ్షిప్ తెలిసిందే కదా, జిమిన్తో అండ్ జుంకోక్తో, అది మన ఫ్యాన్స్కి ఎంతో ఫేవరెట్.
సో మనం వీ నుంచి ఎలాంటి లైఫ్ లెసన్ నేర్చుకోవచ్చు అంటే, ఫ్రమ్ ఫాదర్ సన్స్ టు గ్లోబల్ సూపర్ స్టార్, వీ స్టోరీ ప్రూఫ్స్ వన్ థింగ్, డ్రీమ్ బిగ్, బిలీవ్ మోర్. తన జర్నీయే చెప్తుంది, నో మ్యాటర్ వేర్ యూ స్టార్ట్, డెస్టినీ విల్ ఫైండ్ యూ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ స్టే కైండ్. అండ్ వీఏ ఒకసారి చెప్పాడు, ఐ మే లుక్ స్ట్రాంగ్ బట్ ఐఎమ్ వెరీ సాఫ్ట్ ఇన్సైడ్ అండ్ దట్ వాట్ మేక్ హిమ్ స్పెషల్, ఏ మిక్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో buddies, this was the inspiring journey of Kim Taeyong, our V. From Daegu boy to BTS legend. If you are really a true V fan, then comment V forever below. And please don't forget to like, share and subscribe our channel.